వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆస్ట్రేలియాలో చాయ్ వాలా అంటూ అలరించిన మోదీ, ప్రవాస భారతీయులను ఆకట్టుకున్న ప్రధాని. మెల్బోర్న్ సభలో మోదీ సరదా వ్యాఖ్యలు. భారత్ ఆస్ట్రేలియా స్నేహంపై మోదీ ప్రసంగం. రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేశామన్న బట్టి. మెగా రైతు మేళాలో బట్టి కీలక ప్రకటన. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. యూరియా కొరత ఉండదన్న మంత్రి తుమ్మల. విదేశీ పర్యటనలపై చంద్రబాబు, లోకేష్ ను ప్రశ్నించిన లక్ష్మీ పార్వతి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పార్వతి. లోకేష్, చంద్రబాబుపై వైసీపీ నేత విమర్శలు. ప్రభుత్వ ఆస్తులపై ఆరోపణలు. నీటిపారుదలపై సీఎం రేవంత్ ను విమర్శించిన కవిత. రైతులకు అన్యాయం చేస్తున్నారన్న ఎమ్మెల్సీ. కాళేశ్వరం నీటి నిర్వహణపై కవిత విమర్శలు. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్. సుగాలి ప్రీతి అంశంపై వైసీపీ రాజకీయాలన్న కిరణ్ రాయల్. వైసీపీపై జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శలు. సుగాలి ప్రీతి కేసుపై కిరణ్ రాయల్ స్పందన. బాధిత కుటుంబానికి న్యాయం కోసం పోరాటమన్న జనసేన. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం సమీపంలో నిర్వహించిన మెగా రైతు మేళాలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. కేవలం 9 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో 9,000 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై కూడా స్పందిస్తూ గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మొక్కజొన్న రైతులకు చెల్లించాల్సిన బకాయిలను త్వరలోనే వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. మాటలు చెప్పి మాయ చేసి మభ్యపెట్టి ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రభుత్వాలు, పార్టీలు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా వచ్చిపోయినటువంటి పార్టీయే టీఆర్ఎస్ పార్టీ. ఇక మళ్ళీ వచ్చేది లేదు, తిరిగేది కూడా లేదు. అయినప్పటికి కూడా ఇద్దరు తయారై జిల్లాల వారీగా తిరిగి అబద్ధాలు పోగేసేటువంటి మాటలు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రజలు నమ్మరనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించట్లేదు. దయచేసి కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ప్రకృతి మనకి సహకరించట్లేదు, కేంద్ర ప్రభుత్వాలు సహకరించట్లేదు. అయినా శక్తిని అంతటినీ కూడగట్టుకొని బట్టి గారి యొక్క సహాయ సహకారాలతోటి నేను 2.5 సంవత్సరాలుగా ఈ వ్యవసాయ శాఖను నడిపే అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు మానేసినటువంటి ఫామ్ మెకనైజేషన్కి డబ్బులు ఇవ్వాలి. మన రైతులకి, చిన్న తరహా రైతులకి పనిముట్లుంటే వ్యవసాయం సులువు అవుతుంది. లేబర్ దొరకట్లేదు అని అంటే పెద్ద మనసుతోటి ఫామ్ మెకనైజేషన్కి 1000 కోట్లు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు భారతదేశంలో అందరికీ మందులు కొరతుంది. కానీ మనం దెబ్బలాడి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మెడలు వంచి మనకు కావలసినటువంటి ఎరువులు సముదాయించుకుంటున్నాం. మీరు అందుకనే సక్రమైనటువంటి రైతుకే ఎరువు వెళ్ళాలని చెప్పి టెక్నాలజీని కూడా వాడి మా కలెక్టర్ గారి యాప్ ద్వారా అడిగినటువంటి రైతులకి అందరికీ ఎరువులు సప్లై చేసే బాధ్యత తీసుకున్నారు. ఈరోజు ఎక్కడా కూడా రైతులను మోసం చేసేటటువంటి వ్యక్తులు, బ్లాక్ మార్కెట్ చేసే వ్యక్తులు, ఈ యొక్క యూరియాని వేరే పరిశ్రమలకు మార్చేటటువంటి వ్యక్తుల యొక్క ఆగడాలు అరికట్టడం కోసం టెక్నాలజీని వాడుతున్నాం. అదేవిధంగా మీకు వాతావరణానికి కూడా ఒక యాప్ పంపించాం. ఈ రోజు చింతకాలంలో వర్షం పడుతుందా పడదా అని చూసుకునే అవకాశం కూడా మీకు ఇచ్చాం. ఆ యాప్ ద్వారా మీరు ఆ వాతావరణ పరిశీలన చేసుకొని మీ వ్యవసాయం ముందుకెళ్ళవచ్చు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కామన్ గుడ్ ఫండ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పెండింగ్ అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. కామన్ గుడ్ ఫండ్ హిందూ ధార్మిక సంస్థల అభివృద్ధికి కీలక నిధిగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఈ నిధులతో ఆలయాల పునరుద్ధరణ, వేద,
ఆగమ పాఠశాలలు, బలహీన వర్గాల కాలనీలో దేవాలయాల నిర్మాణం, ధూపదీప నైవేద్యాల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పనులకు కూటమి ప్రభుత్వం వేగం తీసుకొచ్చిందని, ఇప్పటికే వందలాది ఆలయాల్లో పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. కొత్తగా 659 దేవాలయాలకు దాదాపు 790 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని అన్ని టెండర్లు, అనుమతులు వేగంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంతవరకు మనం 30% ఎంసీ ఉంటే ఒకవేళ కొంతమంది 10% ఎగ్జామ్షన్ ఉంటారు, 15% ఉంటారు, కొంతమంది టోటల్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. వాటిని బట్టి ఆ ప్రయారిటీస్ని బట్టి ఆ ఎగ్జామ్షన్ మనం నిర్ణయం తీసుకున్నాక వాళ్ళకి నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారుల సూచనలు చెప్పడం తప్ప ముఖ్యమంత్రికి స్వంత అవగాహన లేదని ఎద్దేవా చేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే రాళ్లగోడ నిర్మించి కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ గత ప్రభుత్వంపై ఉన్న కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నా నీటిని విడుదల చేయకుండా రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. సాగునీటి విషయంలో రాజకీయాలు కాకుండా రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నీటి నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తోందని కవిత స్పష్టం చేశారు. మా నిజాం సాగరు, మా మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు వాటన్నిటికి వచ్చేటి అవస్తాయి. నల్గొండ దాకా కాకతీయ కెనాల్ల నీళ్లతోని టోటల్ ఒక 30 lakh వాటికి కూడా వాటర్ పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేవలం అవగాహన రాహిత్యంతో, అహంకారంతో, అవినీతి మరకలు పాత గవర్నమెంట్ మీద వేయాలన్నటువంటి దుగ్ధతోని ఇంతమంది రైతులు ఇన్ని లక్షల ఎకరాలను ఎండబెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది కరెక్ట్ కాదు. నిన్న మీరు ఒక పార్టీ మీద మీరు విమర్శ చేయాలి కాబట్టి అది మేడిగడ్డ కడితే ఇట్లయితుంది, అట్లయితుంది, కూలిపోతుంది, నేను మేస్త్రిని, నాకు తెలుసు ఇల్లు ఎట్లా కట్టాను అని చెప్పారు. సంతోషం, మీరు మేస్త్రే. నేనేమంటున్నా, మేస్త్రి గారు ఒక 1/2 కిలోమీటర్ మీరు రాళ్ళ కూడా కడితే అసలు మేడిగడ్డ బ్యారేజ్ని పక్కకు తీసి కంప్లీట్గా అన్నారం సుందిల్లని తీసుకోవచ్చు. ఏ ఎక్స్పర్ట్ వచ్చినా, ఏ ఇంజనీర్ గారిని అడిగినా ఈ విషయం చెప్తారు. చెయ్యగలిగి ఉండి కేవలం ప్రజలు మభ్యపెట్టి మోసం చేస్తా ఉన్నారు. తిరుపతిలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతంపై దాడులు చేయడమే జగన్ రాజకీయాల లక్ష్యంగా మారిందని ఆరోపించారు. సుగాలి ప్రీతి అంశాన్ని కావాలని వైసీపీ నేతలు మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని అన్నారు. సుగాలి ప్రీతి ఘటనకు మొదట వెలుగులోకి తెచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణేనని గుర్తు చేశారు. బాధితురాలి తల్లి పార్వతమ్మ వైసీపీ వేసిన రాజకీయ ఉచ్చులో చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి రావణ్, శ్రావణ్ వంటి వారిని వైసీపీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రావణ్ కు వైసీపీతో సంబంధం లేదనడం ప్రజలను మోసం చేయడమేనని, అనేక ఫోటోలు ఇందుకు నిదర్శనమని అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే జనసేన మొదటి నుంచి పోరాటం చేస్తోందని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. సివియర్గా ఉండి వాళ్ళందరూ ఒక తల్లి బిడ్డలే కదా. ఎందుకు వచ్చాం మేమందరము? నీ కూతురు కోసమే వచ్చాం. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఆ రోజు లక్షలాది మంది జనం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కర్నూలు బహిరంగ సభకి మా డీజిల్, మా పెట్రోలు, మా భోజనాలు, మా మంచి, మా చెడ్డ మేము చూసుకొని, మా అనుచరులు వేసుకొని మేము అక్కడ మీ కూతురు కోసం వస్తే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావా? పెట్టాలి, నిజమే. ఎందుకంటే నీకు ఎకరాల పొలం తీయించినందుక, మీ ఆయనకు ఉద్యోగం తీయించినందుక, మీకు డబ్బులు ఇప్పించినందుక, కర్నూలు నడి రోడ్ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో మీకు ఇల్లుకి స్థలం ఇప్పించినందుక పెట్టాలి కేసు. మంచిదే, ప్రజలు చూస్తున్నారు. అదే 2017-18 ఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాల మీద చర్యలు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు పెట్టరు. నీ కోసం పోరాడి రోడ్డెక్కి మేము చేతులు కాళ్ళు ఇంచుకొని డీజిల్ పెట్రోల్ పోసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పాలయ్యి 40-50 రోజులు మా జన సైనికులు హాస్పిటల్లో ఉండి బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే మా మీద మీరు కేసు పెడతారా? ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో చూడండి. నేను ఆయన ఒకటేమనంట, మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలని మేము చేపించాం, కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా మీకు ఉందో లేదో నాకు తెలీదు. మీరు ఈరోజు వచ్చి ఎవరు మాటలో విని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎవరు చెప్తే నేను చేయట్లేదు,
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మెల్బోర్న్లో జరిగిన భారతీయుల సభలో తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా పాలు, భారతీయ టీ తయారీ గురించి సరదాగా ప్రస్తావిస్తూ భారతీయుల ఆతిథ్యాన్ని కొనియాడారు. ప్రసంగం మధ్యలో అరే చాయ్వాలా అని పలకగానే సభలో ఉన్న భారతీయులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసే ఈ పదంతో ప్రధాని భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్నా భారతీయులు తమ సంస్కృతి, సంప్రదాయాలను గర్వంగా నిలబెడుతున్నారని అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భారతీయుల కృషి, ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని పేర్కొన్నారు. సభలో పాల్గొన్న ప్రవాస భారతీయులు ప్రధాని ప్రసంగానికి విశేష స్పందన తెలియజేశారు. एक दीप से जले दूसरा, जलते दीप हजार। आज मैं कहता हूं, एक सपने से जन्मे दूसरा सपना, सपने जन्मे हजार। एक लक्ष्य पूरा होता है तो उससे भी बड़ा संकल्प सामने आता है। ये वो भारत है जो कहता है ग्रो मोर, अचीव मोर। हम 140 करोड़ एस्पिरेशन से भरे राष्ट्र है। हम अधीर है, बेसब्र है। हम दुनिया की सबसे तेजी से बढ़ती इकोनॉमी है, लेकिन हम जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं, क्योंकि हमारी प्रेरणा है ग्रो मोर, अचीव मोर। ग्रो मोर, ग्रो मोर। విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధులు కీలక ప్రకటనలు చేశారు. విజయవాడ నుంచి దుబాయ్కి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశీయ విమాన సర్వీసుల సంఖ్యను కూడా పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న సమీకృత టెర్మినల్ దసరా నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయానికి రాకపోకలు సులభతరం చేసేందుకు విజయవాడ బైపాస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు 4 లేన్ల రహదారి నిర్మాణ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని వెల్లడించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జరిగింది, తప్పకుండా వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. అతి త్వరలో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్కి మనకు వెళ్లే సమయం లోపలికి మెయిన్గా డొమెస్టిక్ కనెక్టివిటీ శబరిమల యాత్ర కూడా స్టార్ట్ అవబోతుంది. ఎంతో మంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకి వెళ్తారు. కొచ్చిన్కి ఫ్లైట్ ఉండే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నుంచి సూరత్, అహ్మదాబాద్కి బాంబే కనెక్టివిటీగా ఫ్లైట్ ఉండే విధంగా ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. ఆగస్టు 13 నుంచి వారణాసి, కల్కటాకి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది ఇండిగో వారి ద్వారా. అట్లాగే మిగతా డొమెస్టిక్ డెస్టినేషన్లతో పాటు ఒక దుబాయ్ కనెక్షన్ కనుక రాగలిగితే బాగుంటుందని మా అందరి ఆశయం. అన్నిటికన్నా ముఖ్యంగా బాంబే అండ్ ఢిల్లీ ఫ్లైట్లు ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి అరైవల్, డిపార్చర్, ప్యాసింజర్కి సర్వే ఉండే విధంగా సమయాలు కరెక్ట్ చేయమని అడుగుతూ జరిగింది. అన్నింటినీ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటికి మనకి ఆల్రెడీ షార్జాకు ఒక ఫ్లైట్ ఉంది, అలాగే సింగపూర్కి ఉంది. అలాగే ఇక్కడి నుంచి శ్రీలంకకి ఒక ఫ్లైట్ కూడా కావాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టాం. అదే రకంగా ఇక్కడి నుంచి యూరోప్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, అలాగే అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, యుఎస్ వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, ఆఫ్రికా వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్, విజయవాడ నుంచి దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్ కానీ వేస్తే ప్రపంచం మొత్తానికి కూడా, వరల్డ్ మొత్తానికి కూడా కనెక్టివిటీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విజయవాడలో నిర్వహించిన మన ఊరు మన జెండా శిక్షణ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మతం, కులం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. దేశ సమైక్యత, జాతీయ భావనను కాపాడడం భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో జాతీయ చైతన్యం పెంపొందించడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
సమాజంలో శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత విస్తరించే దిశగా కార్యక్రమాలు కొనసాగుతాయని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. నేతృత్వంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపారు. ఇటువంటి విషయాన్ని గమనించే వ్యక్తులు, వ్యవస్థలు కూడా నాశనం చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ టెక్నాలజీ యొక్క ఉపయోగంతో ఇటువంటి ప్రయత్నం చేస్తున్న అందరిపైన కూడా తప్పనిసరిగా ఉక్కుపాదం పెట్టడం జరుగుతుంది. కేవలం అరెస్ట్లే కాకుండా దాని వెనకాల ఉండే వ్యవస్థలు కూడా నాశనం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లపై తీవ్ర విమర్శలు చేశారు. చదువులో ఉత్తీర్ణత సాధించని నారా లోకేష్ ఇప్పుడు రెడ్ బుక్ పట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు తమ కుటుంబ వ్యవస్థ అన్న భావనతో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలు, పోర్టులను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కమిషన్ల కోసం ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఆ అక్రమాలను దాచిపెట్టేందుకే చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, ప్రభుత్వ చర్యలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందని లక్ష్మీపార్వతి అన్నారు. పరిపాలకుడు ఎవరంటే చరిత్రలో ఒక్క చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు. కొడుకు కూడా అదే ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు తయారు చేస్తాం. అందుకనే వాడు రెడ్ బుక్ కోడ్ పట్టుకొని వస్తాడు. వాడికి ఏం తెలుసని రెడ్ బుక్ ఏంటి, ఈ విప్లవం ఏంటి? ఆ విప్లవం వేరు, ఆ నక్సలిజం వేరు. వాళ్ళు సమస్యల కోసం, ప్రజా సమస్యల కోసం, పేద వర్గాల కోసం వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజు ఈ భూస్వామి వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను అరికట్టడానికి ఆనాడు నక్సల్స్ కి అందరూ అభిమానులే అయిపోయారు నిజం చెప్పాలంటే. అట్లాంటిది ఈ రోజు రెడ్ బుక్, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రెడ్ బుక్ ఏంటయ్యా బాబు? నీ కొడుకు ఇదా నువ్వు నేర్పినటువంటి పాఠం వాడు ఎట్లాగ ఏ క్లాసు పాస్ అవలా, అన్నిట్లో కూడా 0 మార్కులే మాకు తెలిసి. అట్లాంటి వాడు వచ్చి ఈ రోజు రెడ్ బుక్ అని ఒక బుక్ పట్టుకొని ఈ రోజు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా, పోలీసులు అంటే ఏంటి అసలు మీ ఇంటి వ్యవస్థ అనుకుంటున్నారా? ఇది ఒక ప్రభుత్వం కదా. ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేని ఒకరిని తీసుకొచ్చి వాళ్ళు రేపు ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమోట్ చేసుకోవటానికి ఇప్పటి నుంచి ఈ దరిద్రం వాడి కంటగట్టేది. ప్రతిపక్ష పార్టీల మీద ఈ విధమైనటువంటి దాడులు, పోలీసులను ఉపయోగించడం, అదేవిధంగా సొంత వర్గాల వాళ్ళని రెచ్చగొట్టడం, నేరం చెయ్యండి, దోపిడీలు చెయ్యండి, దాష్టికాలు చెయ్యండి, చంపండి, నరకండి. ఇదా రాజ్యం? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా? వీళ్ళకి చట్టాలంటే భయం లేదు. ఒక దురహంకారం, మితిమీరిన దురహంకారం, లక్షల కోట్లు సంపాదించామనేటువంటి దురహంకారంతో విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు. అసలు పరిపాలకులేనా మీరు? వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఎట్లా సంపాదించాలా? జగన్ గారు సంపాదించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళకేదో రూపాయికి ఇచ్చి మనం 100 రూపాయలు ఎట్లా కొట్టేయాలి వాళ్ళ దగ్గర. ఈ విధంగా ఈ పోర్టు కూడా ఇస్తున్నారు కదా, రామాయం పోర్టు కూడా, దాన్ని కూడా ప్రైవేట్ పరం అట. 17 మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అంట. అంటే వాళ్ళకేమో తక్కువకి ఇవ్వటం, వీళ్ళేమో భారీగా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు పుచ్చుకోవటం, ఆ డబ్బులు దాచుకోవటానికి ప్రపంచం అంతా అన్ని దేశాల్లో ఈ రోజు డబ్బులు దాచుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. అమెరికా మొదలుకొని ఎక్కడ ఏ దేశం కూడా, మీరు ఇండోనేషియా వెళ్ళండి, రష్యా వెళ్ళాడో లేదో అదొక్కటే నాకు ఇంకా డౌట్ గా ఉంది, రష్యాది మాత్రం. మిగిలినటువంటి చైనాలో కూడా పెట్టుబడులు పెట్టారని తెలిసింది. సింగపూర్కి ఆయన సొంత ఊరు అయిపోయింది అనుకోండి. హోటల్స్ ఏంటి, ఎన్ని రకాల, మరి అలాగే మారిషస్, ఇక అన్ని అసలు వీళ్ళు పెట్టని చోటు అంటూ లేదు. దుబాయ్, ఎక్కడికి వెళ్ళా కూడా వీళ్ళ పెట్టుబడులు అక్కడ ఉంటాయి. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని చూస్తున్నాము. మొన్న ఆయన చంపించడానికి ఆయన కారుని టిప్పర్తో కొట్టించారు అక్కడ తెలుగుదేశం వాళ్ళు, స్థానికులు. తర్వాత ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి పోలీసు? అవతల వాళ్ళని కదా, టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయాలా? ఆ టిప్పర్ ఎవరిదో తెలుగుదేశం వాళ్ళదేనట్టు, అది కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేమి లేకుండా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఇంటి మీదకి తెలుగుదేశం వాళ్ళు దండేస్తారు. ఇట్లా అదే ఆఖరి శ్మశానం కూడా కబ్జాట. ఆ శవాన్ని పాపం శ్మశానానికి తీసుకెళ్తుంటే ఆపేసి తెలుగుదేశం వాళ్ళు మీరు శ్మశానానికి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విద్యారంగ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ కట్టుబాటును వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన బోధన, కేంద్ర పథకాల అమలుకు అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులను సకాలంలో విడుదల చేస్తే విద్యారంగం 4 వేగంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. కేంద్రం అందిస్తున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
విద్యార్థులకు మెరుగైన వసతులు, డిజిటల్ విద్య, పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే విద్యారంగంలో ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అరవింద్ అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ గారి నాయకత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్కి మరింత ప్రోత్సాహం కూడా లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా కూడా తొందరగా అన్ని స్కీమ్ అలాట్ చేస్తే ఇంకా డెవలప్మెంట్ ఇంకా 4 గంటలు స్పీడ్గా చేసుకోవచ్చు. వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో నిర్వహించిన ఖరీఫ్ సన్నాహక సమీక్షా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 11,50,000 మంది రైతుల నుంచి వరి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో పంజాబ్ వంటి రాష్ట్రాలకు కూడా ఆంధ్రప్రదేశ్ అధిగమించిందని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులు, రైస్ మిల్లర్లతో గోనె సంచులు, తేమ శాతం, రవాణా, కొనుగోలు ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించినట్లు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని, రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ మొత్తం వరి కొనుగోలు సజావుగా సాగేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పండించిన ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. ఈ ఖరీఫ్ కల్లా మేము కొత్త సంస్కరణలు తీసుకొచ్చి గన్నీసు మేము రైతు సహాయ కేంద్రాల్లోనే ఏర్పాటు చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. రైతు సోదరుడికి ఏ విధంగా 24 గంటల్లోనే మేము డబ్బులు చెల్లిస్తున్నామో ధాన్యం కొనుగోలుకి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ఈ ఖరీఫ్ నుంచి అదే విధంగా వాళ్ళకి 48 గంటల్లోపే వాళ్ళ ఖాతాల్లోకి రైతు కష్టపడి ఖర్చు పెట్టుకున్న ఆ ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మేము ఆ సంస్కరణ తీసుకురాబోతున్నాం. సేమ్ బ్రాండ్, సేమ్ కంపెనీ, సేమ్ మోడల్, ఈ మాయిశ్చర్ మీటర్ రీడింగ్ ఎక్కడ కూడా అనుమానాలు రాకుండా ఉండాలనే ఆలోచనతో ఏదైతే మిల్లో ఉందో అదే ఆర్ఎస్కేలో ఉన్న బ్రాండ్ని వాడాలనే ఒక నిబంధన తీసుకొచ్చాం. దాదాపు 90% పూర్తయింది. ఈ ఖరీఫ్ కల్లా 100% అన్ని ప్రాంతాల్లో కూడా అదే ఏర్పాటు చేస్తాం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కాలరీస్ కంపెనీకి తాడిచెర్ల 2 బొగ్గు గనిని నేరుగా కేటాయించిన విషయంపై వివరాలు వెల్లడించారు. వేలం నిర్వహించకుండా నామినేషన్ పద్ధతిలో గని కేటాయించడం వల్ల సింగరేణి సంస్థకు సుమారు 2,550 కోట్ల ప్రీమియం భారం తప్పిందని తెలిపారు. ఈ గనిలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, దీని ద్వారా సంస్థకు దాదాపు 64,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో సుమారు 16,000 కోట్ల ఆదాయం లభిస్తోందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,200 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన సహకారం కొనసాగుతోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూడా ఉంది. టీఆర్ఎస్ హయాంలో 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఫామ్ హౌస్లో కొన్నాను. 30,000 crores వాళ్ళ హయాంలో బకాయిలు పెట్టారు. ఈరోజు సింగరేణి విషయంలో నేను కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా అనేటువంటి నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. 30,000 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల కష్టార్జితం వాళ్ళకు అందకుండా మీరు ఉపయోగించుకొని వాళ్ళ డబ్బాలకు ఇవ్వకుండా ఈరోజు సింగరేణి కార్మికుల పెద్దవేం చాంపియన్ అయినట్టు ఇష్టా రాజ్యాంగ దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా వాడుకొని బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు పోయారు. వీళ్ళు వచ్చారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 24,000 కోట్ల పైచీలకు ఈ 2.5 సంవత్సరాల్లో 24,000 కోట్ల రూపాయలు. ఇది రాజకీయం కాదు, కార్మికుల యొక్క గుండె చప్పుడు. ఇది కార్మికుల యొక్క బాధ నేను వ్యక్తం చేస్తున్నాను. నేను ఏ పార్టీని విమర్శిస్తాను, ఇది వాస్తవం మాత్రమే చెప్తున్నాను. నేను బీఆర్ఎస్ని కానీ కాంగ్రెస్ని విమర్శిస్తలేదు, ఒక వాస్తవం మాత్రం చెప్తున్నాను. 54,148 కోట్లు టోటల్ ఇద్దరు కలిపి. ఇద్దరి పుణ్యం, ఇద్దరి పాపము పుణ్యము వాళ్ళే అర్థం చేసుకోవాలి. అది మీద దృష్టి పెట్టి చేయకుండా ఏదో బొగ్గు బ్లాక్ వస్తే నేను ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పైందా, నేను ఇవ్వడమే తప్ప నేను ఎందుకు విమర్శి నాకు అర్థం కాలేదు. నేను కార్మికులకు కూడా అడుగుతా ఉన్నాను. మీ కార్మిక సంఘాలన్నీ కోరిన తర్వాత నేను ఎంతో కష్టపడి గత 6 నెలల నుంచి అనేక సార్లు మాట్లాడి లీగల్ ఒపీనియన్ తీసుకొని, సుప్రీంకోర్టు ఒపీనియన్ తీసుకొని, రిజిస్ట్రార్ ఒపీనియన్ తీసుకొని అనేక రకాలుగా నేను ప్రయత్నాలు చేసి మా ఆఫీసర్స్ నొప్పించి నేను ఒక తెలంగాణ బిడ్డగా నేను బొగ్గు బ్లాక్ను తెస్తే నన్ను విమర్శిస్తున్నారు. నేను ఆ ప్రభుత్వాన్ని విమర్శించాలమన్నా ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బొగ్గు బ్లాక్ వచ్చిందని దానికి విమర్శించాల్సిన అవసరం ఉంది. నాకైతే అది ఆశ్చర్యం వేసింది.
నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఒక్క మాట మాట్లాడకుండా బొగ్గుబావి గురించి చెప్పిన దాన్ని నా మీద విమర్శించాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాలు మాట్లాడుకుంటే చాలా మాట్లాడవచ్చు, నా దగ్గర ఇంతనే కట్ట, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాను. ఇది సంతోషకరమైన విషయం కాబట్టి ఇది ఒకసారి కొంత డాటా ఈరోజు చెప్పడం ఏంటంటే కొంత డాటా అప్డేట్ చేసి క్లియర్ చేయాలా సింగరేణి కార్మికులకు అనే ఉద్దేశంతో నేను చేస్తా ఉన్నాను. మనమందరం కూడా రాజకీయాలకు అతీతంగా సింగరేణి కార్మికులకు అండగా ఉండాలి. సింగరేణికి సంబంధించినటువంటి కంపెనీ ఏదైతున్నదో ఒక బొగ్గు ఉత్పత్తి చేసే కంపెనీ మాత్రమే చూడకూడదు. మరి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అమరావతి అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, కానీ అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి దోపిడీకే తమ వ్యతిరేకత అని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఎందుకు అంత భారీ వ్యయం చేస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఇంద్రలోకం నుంచి నిర్మాణ సామాగ్రి తీసుకొస్తున్నారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజల డబ్బును పారదర్శకంగా వినియోగించకుండా అధిక వ్యయంతో పనులు చేపడుతున్నారని ఆరోపించారు. రాజధాని అభివృద్ధి పేరుతో కొందరికి మాత్రమే లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రజాధనం ఖర్చు చేసే ప్రతి అంశంపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. అమరావతి అభివృద్ధి పారదర్శకంగా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సాగాలని సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. దేవతలు ఏమైనా కంపెనీ పెట్టారా పైన ఎక్కడో నాకు తెలియదు కానీ ఇంద్రలోకం నుంచో ఎక్కడి నుంచో వస్తా ఉందే మెటీరియల్ అదన్నా చెప్పాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువైనాయి, ర్యాకెట్లలో పోవాలా తెచ్చుకోవాలా, లేకుంటే భూమి లోపలికి పోవాలా తెచ్చుకో. సువర్లోక భువర్లోక మహర్లోక రకరకాల లోకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆఖరి. బాబు గారు మీరేమన్నా బంగారు వేసి ఏమన్నా కడతా ఉన్నారా? బంగారు ఇటుకలు ప్లాటినం సిమెంట్తో ఏమైనా మీరు కడతా ఉన్నారా అక్కడ ఏమైనా? లేక వెండికి కూడా ధర పెరిగినట్లుంది మధ్యకాలంలో. లేదా వెండి ఏమన్నా దాంట్లో బూడిదగా వాడుతా ఉన్నారా? ఆస్ట్రేలియాలో చాయ్ వాలా అంటూ అలరించిన మోదీ, ప్రవాస భారతీయులను ఆకట్టుకున్న ప్రధాని. మెల్బోర్న్ సభలో మోదీ సరదా వ్యాఖ్యలు. భారత్ ఆస్ట్రేలియా స్నేహంపై మోదీ ప్రసంగం. రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేశామన్న బట్టి. మెగా రైతు మేళాలో బట్టి కీలక ప్రకటన. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. యూరియా కొరత ఉండదన్న మంత్రి తుమ్మల. విదేశీ పర్యటనలపై చంద్రబాబు లోకేష్ ను ప్రశ్నించిన లక్ష్మీ పార్వతి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పార్వతి. లోకేష్ చంద్రబాబుపై వైసీపీ నేత విమర్శలు. ప్రభుత్వ ఆస్తులపై ఆరోపణలు. నీటిపారుదలపై సీఎం రేవంత్ ను విమర్శించిన కవిత. రైతులకు అన్యాయం చేస్తున్నారన్న ఎమ్మెల్సీ. కాళేశ్వరం నీటి నిర్వహణపై కవిత విమర్శలు. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్. సుగాలి ప్రీతి అంశంపై వైసీపీ రాజకీయాలన్న కిరణ్ రాయల్. వైసీపీపై జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శలు. సుగాలి ప్రీతి కేసుపై కిరణ్ రాయల్ స్పందన. బాధిత కుటుంబానికి న్యాయం కోసం పోరాటమన్న జనసేన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.